ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు 4,000 రూపాయలు పంపిణీ చేసిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. గత 3 నెలలు పెండింగ్లో కలిపి 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందించి ఎన్డీఏ ప్రభుత్వం పేదల పక్షాన నిలిచిందని నిరూపించుకున్నారని ఆయన తెలిపారు. తిరుపతి నగరంలోని 35వ డివిజన్లో సోమవారం ఉదయం 6 గంటలకే వికలాంగులకు నేరుగా ఇంటి వద్దనే 7,000 రూపాయల నగదును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందించారు. ఎమ్మెల్యేతో పాటు మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ పెన్షన్ పంపిణీలో పాల్గొన్నారు. 35వ డివిజన్లో పెన్షన్ పంపిణీ అనంతరం 44వ డివిజన్లో మేయర్ డాక్టర్ శిరీష ప్రాతినిధ్యం వహిస్తున్న 27వ డివిజన్లోని గంగమ్మగుడి ప్రాంతంలో నగదును లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి పంపిణీ చేశారు. అలాగే 5, 6, 7, 8, 9, 42, 43, 47, 48, 49, 30, 23, 24, 39 డివిజన్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని 102 వార్డు సచివాలయాల ద్వారా 19,343 మంది లబ్ధిదారులకు సుమారు 13,30,16,500 రూపాయలు వివిధ కేటగిరీల పెన్షన్దారులకు నగదు పంపిణీ చేసినట్లు తెలిపారు. పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చింది గోరంతా, ప్రచారం మాత్రం కొండంతా అని ఆయన విమర్శించారు. 3,000 పెన్షన్లు ఇస్తామని విడతల వారీగా ఇచ్చిన లబ్ధిదారులను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఆర్భాటానికి తావు లేకుండా లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఒకేసారి పెంచిన పెన్షన్ డబ్బులు లబ్ధిదారులకు ఇవ్వడం చరిత్రలోనే నిలిచిపోయిందని ఆయన తెలిపారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్లు సంధ్యా యాదవ్, అనితా యాదవ్, జనసేన నాయకులు రాజారెడ్డి, మున్సిపల్ ఉప కమిషనర్ అమరయ్య, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ పెన్షన్ కానుకగా ఈరోజు ఉదయం నుంచి 3,000 రూపాయల నుంచి ప్రతి నెలకు 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. గత 2 నెలల్లో ఎన్నికల భాగంలో కూడా ఉన్న యువకుల బటన్ నొక్కి డబ్బులు లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్ అంతా కూడా చేర్చి ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 4,000తో సహా ఎంత అరియర్స్ ఉందో అవన్నీ చేరి 7,000, 9,000, 10,000తో కూడా ఇవ్వడం ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ గ్రేట్నెస్ జరిగిందనేసి కూడా తెలియజేసుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం చేసిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇంతకుముందు చెప్పి నేను మాటిస్తే తప్పునని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఇచ్చాడు, తప్పాడు, మడం తిప్పనన్నాడు, మడం తిప్పేశాడు, ఇంట్లో కూర్చున్నాడు. ఈరోజు ఆఖరికి హిమాలయాలకు పోదామనేసి డిసైడ్ అయిపోయాడు. బాగా మళ్ళీ ఏదో ఆలోచనలో పడాడు. ఇంకా ఆయన హిమాలయాలకు కాదు, ఆయన పోవాల్సింది వేరే చోటుకున్నాయి. తప్పకుండా కూడా పోయే అవకాశాలు కూడా వస్తాయి. ఖచ్చితంగా ఆయన చేసిన తప్పులు ఆయనకే భగవంతుడు శిక్ష ఇక్కడే ఇస్తాడు. ఏదైతే గత 3 నెలలు బాకీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేకపోతే ఆ 3,000 మరి పెంచిన పెన్షన్ ఒక 1,000 రూపాయలు మొత్తం కలిపి 4,000 రూపాయలతో కలిపి మొత్తం ఈరోజు 7,000 రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్ అర్హులందరికీ కూడా రాష్ట్రం మొత్తం ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం. అందులో భాగంగా తిరుపతి మహానగరంలో ఈరోజు గంగముడి ప్రాంతంలో కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, తిరుపతి ఇన్ఛార్జు సుగుణమ్మ గారు, అదేవిధంగా వార్డు గ్రామ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో ఏదైతే పేదవాడికి 7,000 రూపాయలని ఒక పెన్షన్ మాట తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం 5:50 నుంచి కూడా ప్రతి ఒక్క అర్హులందరికీ కూడా పెన్షన్లు ఇచ్చి వారందరినీ ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఈరోజు తీసుకునింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా పెన్షన్లు ఇచ్చుకుంటూ ఉండే కార్యక్రమాన్ని ఈరోజు బలంగా చేపట్టింది. ముగ్గురు నాయకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు మోడీ గారు కలిసి ఏదైతే ప్రజలకి ఆ రోజు పెన్షన్ యొక్క కార్యక్రమానికి సంబంధించి మేము 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇస్తామని ఏదైతే మాట చెప్పారో ఈ రోజున 1వ తేదీ రాగానే పొద్దున్న 6 గంటలకే ఈరోజు ఆ మాటని నిలబెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వృద్ధులందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొంది, వికలాంగులైతే 3,000కి 3,000 కలిపి 6,000 రూపాయలు తీసుకుంటే వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూస్తే మా అందరికీ కూడా కడుపు నిండిపోయింది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు వాళ్ళు కలిపి
ఎన్డీఏ కూటమితో ఒక పండుగలాగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో గొప్ప కార్యక్రమంగా చెప్పుకోవచ్చు.